ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ వివాదాలతో పాటు ఫాలోయింగ్ను కూడా పెంచుకున్నారు. ఇప్పుడు జగనన్నే మా భవిష్యత్తు అంటూ పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అంటున్నారు. 2024లో 175కి 175 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్న జగన్ ఆశయానికి అనుగుణంగా నడుచుకుంటామని, ఈసారి భీమిలి నుంచి పోటీ చేయడం గ్యారంటీ అంటున్న వైసీపీ నేత ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్తో మా విశాఖ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. 99 టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముఖ్య అతిథి ఎవరంటే ఆయన కోసం అందరికీ తెలిసే ఉంటుంది. మంత్రిగా పనిచేశారు, అన్ని పార్టీల్లో కూడా పనిచేశారు. సో అవంతి అంటే తెలియని వారు ఉండరు. విశాఖపట్నానికి సంబంధించే కాదు, ఉత్తరాంధ్ర నుంచి కూడా అతను పలు రాజకీయానికి సంబంధించి పార్టీల్లో ఉన్నతమైన పాత్రను పోషించడం అతిశక్తి లేదు. అయితే ఇప్పుడు అవంతి గారితో మాట్లాడి అసలు ఏంటి ఈ రాజకీయం, అవంతి గారి మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవంతి గారు నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నారండి? బాగున్నాం. మీ ప్రేక్షకులకు కూడా 99 టీవీ ప్రేక్షకులకి మీకు నమస్కారం. ఓకే సార్, ఈ ప్రస్తుతం మీ ప్రభుత్వ పాలన ఏ విధంగా నడుస్తుంది సార్? చాలా బాగా నడుస్తుందండి. మరి గతంలో రాజకీయ నాయకులు అంటే ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం ఉండేది. ఏది ఎలక్షన్ అప్పుడు వస్తారు, ఓట్లు వేయించుకుంటారు, తర్వాత మళ్ళీ కనిపించరని. కానీ ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పాదయాత్రలు ఇచ్చిన హామీలు కానీ, ఏమైనా హామీలు కానీ, ఎలక్షన్ హామీలు 92% ఆయన అమలు చేశారు. ఈ 4 ఏళ్లలో ఆయన ఇచ్చిన హామీలు కానీ, ఏమైనా హామీలు కానీ అమలు చేయడమే కాకుండా మరి నిత్యం ప్రజల్లో ఉండాలి రాజకీయ నాయకుడు అనేవాడు. అది సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీపీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్తో సహా. అని 175 నియోజకవర్గాల్లో గత మేలో అనుకుంటే స్టార్ట్ చేసింది ఈ గడప గడప ప్రోగ్రాము. ఏప్రిల్లో 1 year అవుతుంది ఆల్మోస్ట్. మరి అందరూ ప్రతిరోజు ప్రజల్లో ఉండటం, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం, అక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళ దగ్గర పరిష్కారం చేయటం, ఇంక పెద్ద ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తే పరిష్కారం చేయడం జరుగుతుంది. గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా పనిచేశాను, కానీ ఇప్పుడు ఇలా గడప గడపకి వెళ్ళడం అనేది జరగలేదు. అసలు ఈ మధ్యన ఏంటి సార్, అసలు ఈ స్టిక్కర్లు ఇంటింటికి వెళ్ళి తిరగటం, స్టిక్కర్లు అంటించడం, అది ఒక ఎమ్మెల్యే కావచ్చు కొంతమంది కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మనం కనుక ఒక సమస్యలు కనుక పరిష్కరించగలిగితే ఈ స్టిక్కర్లు ఇవన్నీ ఏంటి, అసలు ప్రజలందరూ కొంత కన్ఫ్యూజింగ్ గురవుతున్నారు. దానికి ఏ విధంగా సమాధానం చెప్తారు? అదే చెప్తాను, కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నియోజకవర్గం ఉంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోవటం, ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ కాదండి. గతంలో ఎలా ఉండేదంటే అప్రపత్వ పరిపాలనలో వాళ్ళ పార్టీకి సంబంధించి, వాళ్ళ వర్గానికి సంబంధించి ఆ జనభూమి కమిటీలు, నా కమిటీల నుండి వాళ్ళకే పథకాలు కానీ ప్రభుత్వ పథకాలు ఇచ్చుకున్నారు. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు, నేను ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాను అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీరు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు, నియోజకవర్గం మొత్తానికి ఎమ్మెల్యే, మీరు ఏ పార్టీ వాళ్ళైనా కానీ. కాబట్టి ఇవాళ మనం ఏ మంచి పని చేసినా ప్రభుత్వం నుంచి అందరికీ అందాలి. వాళ్ళకి పార్టీలు చూడడం, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని అందరికీ ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు మేము నిన్న వెళ్ళాం, ఒక తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ ఇంటికి వెళ్తే వాళ్ళకి 6 లక్షలు వచ్చాం. మా మీద డైరెక్ట్ పోటీ చేశారు, మా ప్రత్యర్థి, రాజకీయ ప్రత్యర్థి. అది వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అంటే అలా వాళ్ళు అనుభవించలేదు, అలా ఉంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన. సో కాబట్టి మేము ఎవరిని బలవంతం చేయట్లేదు, ఎవరిని ఇది చేయట్లేదు. మేము వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అదే మీరు ఉన్నారు చంద్ర గారు, మీ ఇంటికి వస్తాం, మీరు ఉంటారు, లేదా మేము మిస్సెస్, లేదా మీ మదర్ ఎవరు ఉంటారు అంటే, అమ్మ ఏంటి ప్రభుత్వం నుంచి వచ్చాం, ఇలా మరి ఏంటి జగన్ గారు ఇలా పంపించారు, ఇలా ఎక్స్ప్లెయిన్, ఇలా కొన్ని క్వశ్చన్లు ఇచ్చారు, 5 క్వశ్చన్లు. పరిపాలన అలా ఉంది, ఈ పథకాలు అంతనే లేదు, ఈ పథకాలు మళ్ళీ కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా, మళ్ళీ జగన్ గారు వస్తేనే ఈ పథకాలు వస్తాయా, వాళ్ళు ఎస్ అంటే ఎస్ అంటారు, నువ్వు అంటే నువ్వు అంటాం. ఇంతవరకు బాగానే ఉంది సార్. కాకపోతే ఈ స్టిక్కర్ అయిపోయింది. అయితే దాంతోపాటు ఇంకా వాళ్ళ ఇబ్బందులు ఉంటే కూడా చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పథకాలు ఇస్తున్నారు, బాగుందండి, కొన్ని చోట్ల రోడ్స్ బాగాలేదని చెప్తారు, కొన్ని చోట్ల డ్రైన్స్, కొన్ని చోట్ల స్ట్రీట్ లైట్స్, అలాంటివన్నీ రాసుకొని ప్రతి సచివాలయ పరిధిలో కూడా 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నారు సీఎం గారు. సో చేయడం వల్ల అలాంటి సమస్యలు కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. అంటే మాకు కూడా తెలుసు కదా ఫీడ్బ్యాక్. ఇప్పుడు గడప గడపకి వైసీపీకి ఇప్పుడున్న కొత్త కార్యక్రమం ఏదైతే మీరు స్వీకారం చుట్టుకున్నారో, జగనన్నే మా భవిష్యత్తు అని చెప్పి, దానికి ఏం డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటేగా? కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఈ గడప గడపకి మన ప్రభుత్వం అనేది గౌరవ శాసనసభ్యులు, మంత్రులు, వాళ్ళతో పాటు అధికారులు, అసమంత అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ ఫాలో అయ్యి
నేను చెప్పినట్టు ఆ వీధిలో కానీ ఆ ఇంట్లో కానీ మనం ఏం మంచి చేసాం వాళ్ళకి ఇంక ఇబ్బందులు ఏమన్నాయో తెలుసుకుని చిన్న అక్కడే స్పాట్లో అక్కడే ఎండిఓ కానీ ఎంఆర్ఓ కానీ వస్తారు. అక్కడే చెప్పాను కదా, స్ట్రీట్ లైట్స్ కానీ శానిటేషన్ అలాంటివి ఉంటే అక్కడే పరిష్కారం చేయడం. ఇంకా పెద్ద నిధులు కావాల్సిన పనులు ఉంటే అవి నోట్ చేసుకుని అప్లోడ్ చేసి సీఎంఓ గారు పంపిస్తే 20 లక్షలు ఖర్చు సచివాలయం చేస్తున్నారు. అది గడపడపకి వైఎస్ఆర్సీపీ మన ప్రభుత్వం అనే కార్యక్రమం. దాని ద్వారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా భీములు 102 సచివాలయాలు ఉంటే ఇప్పుడు దాకా 64 సచివాలయాలు కవర్ చేస్తున్నాం. మిగిలిన కూడా రాబోయే 4 నెలల్లో కవర్ చేయమని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు జగనన్న నువ్వే మా భవిష్యత్తు, జగనన్న నువ్వే మా నమ్మకం కార్యక్రమం ఏంటంటే దానికి ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎక్కడుంటే అక్కడ 102 సచివాలయాల్లో ప్యారల్గా జరుగుతుంది. అండ్ అన్నింటిలో నేను పార్టిసిపేట్ చేయలేను కదా. సో రోజు ఒక మండలంలో, రోజు ఒక గ్రామంలో ఇది 15 రోజులు కార్యక్రమం ఇచ్చారు. పార్టిసిపేట్ చేస్తాను. ఎమ్మెల్యే కాకుండా కింద ఉన్నటువంటి నాయకులు ఎవరవుతున్నారు, మా సచివాలయ కన్వీనర్స్ ఉన్నారు, గృహసారథులు ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, మా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వీళ్ళందరూ కూడా కిట్ ఉందన్నమాట. జగనన్న నువ్వే మన నమ్మకాలకి తీసుకెళ్ళి జస్ట్ లైక్ ఒక సర్వే లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి వస్తారు చంద్రయ్య గారు, మీరు అడుగుతారు వాళ్ళు ఆ క్వశ్చన్స్ 4-5 క్వశ్చన్లు. ఏంటి పరిపాలన ఎలా ఉంది, మీకు ఇబ్బందులు ఎలా ఉన్నాయి, పథకాలు అందుకునే లేదా, ఈ పథకాలు రావాలంటే మళ్ళీ జగన్ గారు రావాలా వద్దా, మీ ఒపీనియన్ తీసుకుంటారు. మీరు ఎస్ అంటే ఎస్ అని చెప్తారు, ఇంతవరకు బాగుంది, నో అంటే నో అని చెప్తారు. అది తీసుకుని రేపు 20వ తారీఖున మా పెద్దలు సజ్జల గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు దాకా 40 లక్షల పైన వరకు మనకి మిస్డ్ కాల్స్ వచ్చినాయి. ఒక నెంబర్ కూడా ఇచ్చాం దానికి 8296 8296 అని. డైరెక్ట్గా వాళ్ళు ఆ ఇంటి నుంచి వాళ్ళే మిస్డ్ కాల్ కొట్టవచ్చు. అలా ఒక 40 లక్షలు మిస్డ్ కాల్ దేనికి సార్? ఆ మిస్డ్ కాల్ కొడితే ఏం జరుగుతుంది అంటే వాళ్ళు చెప్పొచ్చు, వాళ్ళ ఒపీనియన్ బాగుంటే బాగుందని చెప్పొచ్చు, లేదా లేదని చెప్పొచ్చు. ప్లస్ మాకు కూడా తెలుస్తుంది కదా ఎంతమంది ఎన్ని హౌస్ హోల్డ్స్ కవర్ చేస్తారు. దీని మీద ఈ కార్యక్రమం మీద కొంతమంది నాయకులు, కొంత ప్రతిపక్ష పార్టీ నాయకులకు సంబంధించి వాళ్ళు ఏమంటున్నారంటే, నిజంగా గోడ మీద స్టిక్కర్లు అంటించుకుంటున్నారు కదా మీ పాలనకు సంబంధించి, అదే మీ అధినాయకుడి ఫోటో మీ గుండెల మీద లేకపోతే పచ్చబొట్టు పొడిపించేసుకోండి, మీరు ఎందుకు ఆ పని చేయట్లేదు, ముందు ఆ పని చేసిన తర్వాత అప్పుడు మా గోడల మీద స్టిక్కర్లు అంటించానని కొంతమంది నాయకులు చెప్తున్నారు. నిజంగా దాన్ని అంగీకరించుకున్నట్టయితే జగనన్న లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ మీ అధినాయకుడు కానీ పచ్చబొట్టు పొడిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? కాదండి, ఇప్పుడు మీరు ఎవరు బలవంతంగా ఎవరింట్లో స్టిక్కర్ అతికించట్లేదు. మీరు మీ ఇంటికి వచ్చి మీరు సంతోషపడితేనే, మీరు యాక్సెప్ట్ చేస్తేనే చేస్తారు. కానీ బలవంతంగా మీ ఇంటికి వచ్చి మేము మొహం మీద పచ్చబొట్టు పోయి కానీ లేదా స్టిక్కర్ అతికిస్తే చేయరు కదా. అదే సార్, ఇప్పుడు నేను ప్రజలు ఆ విధంగా అంటున్నారు అంటే మీరు అదే దాన్ని చెప్పిన దానికి ఇన్ఫర్మేషన్ రూరల్లో 92% నేను చెప్పాను కదా మీకు, కులము మతము పార్టీ ఓటేసారు చూడకుండా డైరెక్ట్ మన దగ్గర పోటీ చేసిన కూడా పథకాలు ఇచ్చాము. సో అలాగా రూరల్లో 92% ఇచ్చేసాం అందరికి. అర్బన్లో 84% ఇచ్చాం. అంటే మీరు అనొచ్చు మీ జేబులో డబ్బులు ఇవ్వట్లేదు కదా, జగన్ గారి జేబులో డబ్బులు ఇవ్వట్లేదు కదా. మా జేబులో డబ్బులు ఇవ్వట్లేదు, ప్రభుత్వ డబ్బులు ఇస్తున్నాం. చంద్రబాబు ఎందుకు వెళ్ళిపోయాడు? చంద్రబాబు నాయుడు గారు పెద్ద అనుభవం పెద్ద వయసు అని చెప్తాడు కదా, ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఒక ఎదురువారి శక్తికి మనసుకి మంచి చేయాలంటే మనిషికి పెద్ద వయసు పెద్ద అనుభవం కావాల్సింది, పెద్ద మనసు ఉండాలి. అలాంటి మనసును ముఖ్యమంత్రి జగన్ గారు. కాబట్టి ప్రజలు ఇవాళ ఆయన్ని ఓవర్వెల్మింగ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎవరు వెళ్ళినా, సర్పంచ్లు వెళ్ళినా. అంతేగాని ప్రజలు ఏమి అమాయకులు కాదు కదా సార్. ప్రజాస్వామ్యం చేస్తూ ఉన్నాం. ఇక నచ్చితే మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు సార్, నచ్చకపోతే మమ్మల్ని ఎందుకు చేస్తారు? అయితే అవంతి గారు, మీ 15 ఏళ్ల రాజకీయ జీవితానికి వద్దాం. ఈ 15 ఏళ్ల రాజకీయ జీవితం మీకు నిజంగా సంతృప్తినిచ్చిందా? చాలా సంతృప్తి వచ్చింది నిజంగా. ఎందుకంటే నేను ఒక 2 లక్ష్యాలతో వచ్చాను. ఒకటే ప్రజలకు సేవ చేద్దామని. నా శక్తి మేరకి నేను ముందువరకు కులాలకి, మతాలకి, పార్టీలకు కూడా అతీతంగా నేను సేవ చేశాను. యాజ్ పార్లమెంట్ సభ్యుడు కానీ, ఎమ్మెల్యేకి కానీ. రెండోది ఎలాంటి అవినీతి లేకుండా నేను రాజకీయాలు ఉండాలనుకున్నాను. మరి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నేను ఎవరి దగ్గర ఏమి ఎలాంటి అవినీతి చేయకుండా నాకు వీలున్నంత వరకు, నా పరిధి ఉన్నంత వరకు, నా పరిధిలో మీ 3 లక్ష్యం చెప్పలేదు, నా శక్తి మేరకి నేను ప్రజలకి మంచిగా చేశాను, సేవ చేశాను. మీ 3 లక్ష్యం చెప్పలేదా? 3 లక్షలు 3 లక్ష్యం మీకు ఒకటి ఉంది, ఎప్పుడు అది కూడా నెరవేరింది. నేను మంత్రి అవ్వాలని ఎప్పటి నుంచో మీరు అనుకున్నారు, ఏం లేదు, మంత్రి అయ్యారు. కాదండి, మనం అనుకుంటే అయిపోం కదా. పైన భగవంతుడు ఆశీస్సులు ఉండాలి, కింద ప్రజలు దీవెనలు ఉండాలి. మరి భగవంతుడు మన జనమండ రూపంలో అవకాశం ఇచ్చారు, దానికి ఎప్పటికీ ధన్యవాదాలు. ఇప్పుడు అవంతి గారు, దీనికి సంబంధించి అంటే మీరు ఇంత ఇది వరకు అంటే అవంతి గారి దగ్గరికి ఏదైనా సమస్య పట్టుకెళ్తే
ఇమీడియట్ గా సాల్వ్ చేస్తారు, ఒకవేళ అది అంటే అధికారులతో మాట్లాడి సాల్వ్ అవుతుంది, దాన్ని పర్సనల్ గా కూడా సాల్వ్ చేస్తారు అని చెప్పేసి ప్రజల్లో ఉండేది. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే అది కాస్త తగ్గిందని చెప్పి జనాలు అందరూ కూడా అలా ఏమీ లేదు. ఇదివరకంటే మనం మీరు అన్నట్టు కరెక్ట్, మనం ప్రభుత్వం చేయాల్సి వచ్చేది, లేకపోతే మనం ఇండివిజువల్ చేయాల్సి వచ్చేది. ఇవాళ జగన్మోహన్ గారు అవకాశం ఉంటుంది ఎవరికి, అన్ని సమస్యలు ఆయనే పరిష్కారం. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు రూరల్లో 92% హౌస్ హోల్డ్స్ ఆయనే కవర్ చేస్తారు. ఎవరికి ఇల్లు లేనివాడికి ఇల్లు ఇస్తున్నాడు, అసలు చెప్పిన చెప్పండి ఎవరైనా వదిలిపెట్టారు ఆయన. అది కాదండి, బీపీఎల్ ఫ్యామిలీస్ అందరికి ప్రతి ఓడికి ఆయనే సహాయం చేస్తారు. ఇంకా ఆరోగ్యశ్రీ ఎవరికైనా హాస్పిటల్కి కూడా మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆరోగ్యశ్రీలో 1000 రూపాయల కంటే ఎక్కువ బిల్స్ అన్నీ ఫ్రీ వైద్యం. ఎడ్యుకేషన్ మన ఎవరికి పిల్లలకి ఫీజు కట్టాల్సిన అవసరం కూడా లేదు. స్కూల్ పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నాడు, కాలేజీ పిల్లలకి విద్యార్థి దీవెన ఇస్తున్నాడు, వసతి దీవెన ఇస్తున్నాడు, ముసలి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాడు. కాబట్టి ఇవాళ రాజకీయ నాయకులు జేబులో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా జగన్మోహన్ గారి పరిపాలన ఉంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఆయన ఆదరిస్తున్నారు. అన్ని ప్రాంతాలు కూడా ఆయన అభివృద్ధి చెందాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎంత సౌమ్యులుగా ఉంటారు కదండి, మీ మీద ఎందుకు ఇలా లేనిపోయిన గాసిప్స్ ఇవన్నీ వస్తుంటే ఎంత సౌమ్యులుగా ఉంటారు? మరి తప్పదు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి. ఇప్పుడు వాళ్ళ ఎలా తయారంటే మన ఏదో ఒకటి పొలం జరుగుతాయి కానీ వాళ్ళకి ఆనందం. చాలా మంది ఉన్నారు కదా రాజకీయాల్లో. తప్ప సార్, ఏది వచ్చినా నేను భగవంతుని నమ్మే వ్యక్తి. మనం వీఆర్ ఆన్సరబుల్ టు అవర్ కాన్షియస్, వీఆర్ ఆన్సరబుల్ టు ద గాడ్, వీఆర్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్ తెలుసు నేనేంటో, మా ప్రజలకు తెలుసు అందరికి. రేపు వచ్చే ఎన్నికల్లో అవంతి ఎంపీగా పోటీ చేస్తారా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనే క్వశ్చన్ నిజంగా ఈ మధ్యకాలం చాలా ఎక్కువైపోయింది. అంటే ఆల్రెడీ బెట్టింగ్లు కూడా జరుగుతాయి. దేవుడి దయ వల్ల ఎమ్మెల్యేగా చేశాను, ఎంపీగా చేస్తాను, మళ్ళీ ఎమ్మెల్యే చేస్తున్నాను. నా వరకు అయితే నాకు ఎమ్మెల్యేగా చేయాలని ఉంది. రేపు వచ్చే అంటే ఎమ్మెల్యేగా చేస్తారు, అధిష్టానం జగన్ గారి నిర్ణయం మస్తు. ఓకే, భీమిలి నుంచే పోటీ చేస్తారు పక్క. అంటే భీమిలి నుంచి గంటా కూడా బరిలోకి దిగుతారు, గంటా కూడా వైసీపీ నుంచి వస్తారు, భీమిలి నుంచే పోటీ చేస్తారు అనే టైప్ లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడతా ఉన్నాయి. నిజంగా భీమిలి నుంచి వైసీపీలో గంటా జాయిన్ వస్తే కనుక మీరు ఎక్కడి నుంచి పోటీ చేసేవాళ్ళు? నాకు వరకు తెలియదు, నాకు జగన్ గారు ఎక్కడి నుంచి అని చెప్పారు. గంటా గారికి మీకు రాజకీయం వైరం ఇప్పటికే బాగుందా, లేకపోతే ఇంకా వైరం కొనసాగుతుందా? ఎందుకు అసలు మా ఇద్దరు ఒకప్పుడు చూస్తే ఇద్దరు హాట్ గా ఉండేవారు. నిజంగా టీఆర్పీ నుంచి వచ్చినప్పుడు మీ ఇద్దరు చాలా క్లోజ్ గా ఉండేవారు, ఇప్పుడైతే చాలా హాట్ గా ఉన్నారు. ఏం లేదు, హాట్ లేదు, కూల్ లేదు, నార్మల్ ఉన్నారు ఆయన పని అయింది. భీమిల్లో ఈ అభివృద్ధి పథకాలు కావచ్చు, మీ నియోజకవర్గానికి సంబంధించి జనాలు అందరూ సాటిస్ఫై ఉన్నారా? ఉన్నారు ప్రజలు. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, 122 సచివాలయాలు తిరిగాం, 122లో 62 తిరిగాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చెప్పాను కదా, 90% 100% ఉండరు ఎక్కడ కూడా. మీకు తెలుసు కదా, ఏ నాయకుడు భగవంతుడి మీద కూడా మనకు కోపం వస్తుంది అప్పుడప్పుడు. కానీ ఏ నాయకుడి మీద కానీ, ఏ ముఖ్యమంత్రి ప్రజల మీద 100% ఉన్నారని చెప్పడం తప్పది. 90% ఉన్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం చెప్పాను ఇందాక, స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం ఉంటుంది, చిన్నవి ఈ రోడ్స్, డ్రైన్స్, కల్వర్ట్స్ అలాంటివి ఉన్నాయి. అవన్నీ మేము నోట్ చేసుకుంటున్నాం, ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నాం. అవి కూడా రిజాల్వ్ చేస్తాం. మా నాయకుడు జగన్ గారికి ఏంటంటే 90% వచ్చినా ఆయన సాటిస్ఫాక్షన్ ఉండదు. డిస్టింక్షన్ పాస్ అయినా ఆయన 10% రావాలని. అందుకని ఆయన ఎప్పుడు ఏమంటాడు, 175 చెప్తాను. 175లో టాప్ 10 లో ఉన్నాం. మధ్యకాలంలో బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు తెలిసిన ఒకటే, ఆయనకి కుట్రల కుతంత్రాలు తెలియదు. ఆయనకి కష్టపడటం. మాకు కూడా కలిసినప్పుడు ఆయన కూడా మాకు కూడా చెప్తారు, మీరు అంతా కష్టపడండి, ప్రజల్లో ఉండండి, మీ అందరు గెలవాలి. మళ్ళీ ఈ నెల 20లో ఏదో రిజల్ట్ రాబోతుంది కదా, ఈ ఇంటింటికి జగనన్న. అది జగనన్న అదే చెప్తున్నాను కదా, ఆయనకి ప్రజలకు మంచి చేయటం, ఆ చేసిన మంచిని చెప్పటం తప్ప నుంచి ఆయనకి ఏమి జిమ్మిక్స్ చేయటం కానీ, లేకపోతే చీఫ్ పబ్లిసిటీ అని మీరు చూసారు కదా. ఈ 5 ఏళ్లలో కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా 10-15 ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. ఆయన చాలా తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పనిచేస్తాడు ఆయన. సో మాకు కూడా అదే చెప్తాడు ఆయన, మీరు ఎక్కువ పని చేయండి, ప్రజలకు వెళ్ళండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అని మాకు ఎప్పటికప్పుడు మీరు కూడా అదే అబ్జర్వ్ చేస్తుంటారు, మీటింగ్లు పెడుతుంటారు, పెట్టి ఫీడ్బ్యాక్ కూడా మాకు ఇస్తుంటారు. సో దాన్ని పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటారు, మళ్ళీ రేపు గెలుస్తారు. భయపడిన వాళ్ళు నెగిటివ్ తీసుకుని పారిపోతారు. ఎందుకంటే మీకు తెలుసు ఇవాళ ఏ ఫీల్డ్లోనే కానీ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అందులో ఎస్పెషల్ పొలిటికల్ ఫీల్డ్ అంటే ఇంకా చాలా హైలీ కాంపిటేటివ్ ఫీల్డ్. కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఫలితం ఉంటుంది, కష్టపడకుండా ఫలితం. సార్ కూడా దానికి ముఖ్యమంత్రి గారే, ఎంతమంది ముఖ్యమంత్రి పిల్లలు మనం చూసాం, అందరూ ముఖ్యమంత్రులు ఎందుకు కాలేకపోయారంటే జగన్మోహన్ గారి అదృష్టం, ఆయన తల్లిదండ్రులు చేసిన పుణ్యం, ఆయన చేసిన పుణ్యం. దానికంటే ఇంపార్టెంట్ కష్టం, ఆయన హార్డ్ వర్క్.
ఆయన ఒక మెటిక్యులస్ ప్లానింగ్ ప్లస్ ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్తో ఆయన హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి ఇవాళ ఎంతమంది కలిసినా కూడా ఆయన ఒక్కడు సింగిల్ హ్యాండ్తో ఫైట్ చేస్తున్నారు. ప్లస్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో, మీకు తెలుసు. ఇన్ని సమస్యల్ని ఆయన మరి చేయగలుగుతున్నారంటే చాలా గ్రేట్. ఆయన మాత్రం అదే మేము స్ఫూర్తితోటి వీళ్ళ ద్వారా ప్రజలకు మంచి చేయాలి, మనం కష్టపడాలి. మనం ఎలాంటి దాకా మనం ఎంత కష్టపడినా ఎంత మంచిగా ఉన్నా కూడా ఏదో బుర్ర జల్లడానికి ప్రయత్నం చేస్తుంటారు మన మీద రాజకీయాల్లో. అవన్నీ కూడా ఫేస్ చేసుకునే పక్కన ఇంకో పక్కనేమో మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలనేది మన ఆలోచన. రైట్ అవంతి గారు. అయితే వచ్చే ఎన్నికల్లో 2024 భీమిలి అంతే ఎమ్మెల్యే పక్క. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, అంటే ఎట్టి పరిస్థితుల్లో పదవులు శాశ్వతం కాదు, వ్యక్తిత్వమే శాశ్వతం. వ్యక్తిత్వం ఉంటేనే ఎటువంటి పదవైనా మన దగ్గరకు వస్తుందని చెప్పి అవంతి గారు మనతో చెప్తున్న సందర్భం మనం చూడొచ్చు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో 2024లో 100 అయినా 116 అయినా కూడా భీమిలి నుంచే ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతానని ఆయన చెప్తున్నారు. ఇది ఇవాల్టి కార్యక్రమం. రేపటి